తీసుకునే పార్టీలు ఉన్నాయి. చంద్రబాబుకు దొంగతనంగా డబ్బు తీసుకునే అతన్ని సపోర్ట్ చేసే పార్టీలు ఉన్నాయి. నమ్మకండి, లోకరగా ఉండే మన అద్భుతమైన వ్యక్తి నరసింహరాజు గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు. ఒక వ్యక్తికి 2 ఓట్లు. యువత గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దు. 5 ఏళ్ళు మోసపోయే ఓట్లు ఏళ్ళు పెట్టుకున్నాం. అతని కుటుంబంలో ఇప్పుడు లేవురు. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకి వీడుని చెప్పగలరు. ఆయన చెప్తే తరగలుచుకుంటాడు, చెప్పలేడు. వాళ్ళకు 3 మంత్రులు, 3 పదవులు. చెప్పండి, నువ్వు చంద్రబాబు రామారావు గారిని మోసం చేశావు. అలాగా ఒక మంచి తమ్ముడు హరికృష్ణ, అతన్ని మోసం చేశావు. అతని కొడుకు తారకరత్న, మీరందరూ జూనియర్ ఎన్టీఆర్ అంటారు. తారక అది మీరందరూ జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఆ కుర్రవాడిని మోసం చేశాడు. మీరు తర్వాత సుహాసిని హరికృష్ణ కూతురు, నా బిడ్డరాని ఆ సుహాసిని కూతురు లాంటి అమ్మాయిని ఎందుకు ఓట్లు రానికుండా కూడా నువ్వే చేశావు ఎమ్మెల్యేగా నిలబెట్టి చంద్రబాబు. ఎంత మోసగాడిపోయారు. ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కంప్లీట్ సర్వనాశనం మోసం చేసిన నీచుడు అయ్యారు చంద్రబాబు. ఏసీలో కూడా ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ పైనే కాదు ఏసీలో కూడా కావాలి. ఇప్పుడు సైకిల్ స్టాండ్ లేదు, సైకిల్ మోటార్ బైక్ వస్తుంది. నేను చెప్తున్నా, పెదరాయుడుగా చెప్తున్నమాట.